షాక్లో పాకున్నట్లుగా కనిపిస్తుంది పాకిస్తాన్. అన్ని రకాల ముప్పేట దాటిని ఎదుర్కొంటుంది. భారత్తో పాటు అంతర్గత సమస్యలు, బలూచిస్తాన్ సమస్య, అదేవిధంగా ఎవరో తెలియని అన్నోన్ బాంబ్ బ్లాస్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా చూసినట్టయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రస్తుతం క్వెట్టా నుంచి దూసుకెళ్తున్నటువంటి ఆర్మీ దాడులు చేస్తూ హజారా వరకు వెళ్ళింది. సింధు ప్రావిన్సీ వైపు దూసుకెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి నగరాలను ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి ఈ బిఎల్ఏ అదును చూసి పాకిస్తాన్ పైన దాడులు చేస్తూనే ఉంది. ఎప్పుడైతే బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీని, పాకిస్తాన్ ఆర్మీని మొత్తం కూడా ఇండియా బార్డర్ వైపు తీసుకెళ్లారో ఇక వాళ్ళకి ఫ్రీడమ్ దొరికింది. పూర్తిగా ఆయుధాలతో పాకిస్తాన్ లోపలికి చొచ్చుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సింధు వరకు వాళ్ళు వెళ్ళేటువంటి, పెషావర్ వరకు రాగలిగేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంది. అటువైపు నుంచి హెడేక్ మొదటిది. ఇక రెండవది, పెషావర్ నగరంలో జరిగినటువంటి బాంబ్ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారు, దానికి కారణం ఎవరు అనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. అది బలూచిస్తాన్కి సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్టా లేకపోతే ఇంకెవరైనా చేశారనేది అన్నోన్గా తెలుస్తుంది. ఇక దాంతోపాటు భారత్ చేస్తున్నటువంటి వరుస దాడులు అన్ని నగరాల్లో, దాదాపుగా కరాచీ పోర్టును నియంత్రించగలిగింది. బార్డర్లో ఉన్నటువంటి కరాచీ నుంచి మొదలు పెడితే ఇక్కడ పెషావర్ వరకు అనేక చోట్ల బాంబు దాడులు జరుగుతున్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి. రాత్రంతా కూడా పాకిస్తాన్కి ఒక కాలరాత్రిగా మారింది. ఎక్కడ ఎలాంటి కంట్రోల్ చేయాలి, ఎక్కడ దాడులు జరుగుతాయి, ఎక్కడ ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎక్కడ ఆర్మీని డిప్లాయ్ చేయాలి. ఒక నేవీ సెంటర్ ఇప్పటికే పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. దాంతోపాటు అనేక నగరాల్లో మొదటిసారిగా బ్లాక్అవుట్స్ పెట్టింది. ఎయిర్పోర్ట్లు పనిచేయట్లేదు, పూర్తిగా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ తోడు పాకిస్తాన్ ప్రధానినే ఒక సురక్షిత ప్రాంతానికి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం, అంటే పాకిస్తాన్ ప్రధానినే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారంటే దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఇదొక పెద్ద రిమార్క్. ఇక వీటితో పాటు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి మునీర్ గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయారు. ఇదొక పెద్ద హెడేక్. ఆయన ఎందుకు కనిపించకుండా పోయారు? ఆర్మీ హై క్యాడర్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? అసలు ఆర్మీని ఎవరు లీడ్ చేస్తున్నారు? ఆర్మీలో కొన్ని రోజులుగా యుద్ధానికి ముందే ఎప్పుడైతే భారత్ హెచ్చరికలు జారీ చేస్తుందో పహల్గామ్ దాడి తర్వాత, అప్పటి నుంచే ఆర్మీలో ఉన్నటువంటి హై క్యాడర్లో చాలామంది రిజైన్ చేస్తూ వెళ్ళారు. రిజిగ్నేషన్ జరుగుతూనే ఉన్నాయి. చాలామంది రాజీనామా చేసి ఆర్మీకి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇదొక పాక్కు పెద్ద దెబ్బ. దాంతోపాటు ఈరోజు 7-8 గంటల ప్రాంతంలో 2 ఫైటర్ జెట్స్ F-16, F-17 రెండింటిని కూడా భారత్ కూల్చివేసింది. దాంట్లో ఒక పైలట్ని సజీవంగా పట్టుకుంది. భారత్ ఆర్మీ చేతిలో ఆ పైలట్ ఉన్నారు. ప్రపంచ దేశాల ముందు ఆర్మీ, పాక్ సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఎందుకు భారత భూభాగంలోకి వచ్చాయి, ఆ యుద్ధ విమానాలు ఎందుకని ముందుగానే ఇండియాను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశాయి, వీటన్నిటిని కూడా నిరూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక వీటన్నిటికి తోడు ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ PTI, ఆ PTI కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా అనేక చోట్ల, రావల్పిండి నుంచి మొదలు పెడితే పెషావర్ వరకు అనేక చోట్ల నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్కి వ్యతిరేకంగా, ఆయన అసమర్థత వల్లే ఇప్పుడు ఇంత దాకా వచ్చింది, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల నిరసన ర్యాలీలు అర్ధరాత్రులు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు కంట్రోల్ చేయలేకపోతుంది ఆర్మీని. దాంతోపాటు సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేకపోతుంది. భారత్లో అనేక చోట్ల దాడులు చేయడానికి ప్రయత్నించిన, ఈవెన్ డ్రోన్లతో సహా ఎక్కడ భారత్ భూభాగంలో చిన్న డ్యామేజ్ జరగకుండా ఇండియన్ ఆర్మీ వాటిని ఎన్కౌంటర్ చేస్తుంది. దాంతోపాటు చాలా చోట్ల యూరి లాంటి ప్రాంతాల్లో ఫైరింగ్ చేస్తున్నప్పటికీ ముందుగానే అప్రమత్తమైనటువంటి భారత ప్రభుత్వం అందరినీ కూడా బంకర్లోకి పంపించడం, ప్రజల నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేయడం, ఇన్ని రకాలుగా ఇబ్బందుల్ని పాకిస్తాన్ అంతర్భూభాగంలోనూ అటు సరిహద్దుల్లోనూ ప్రపంచ దేశాల ముందు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. తెల్లారితే ఏం జరుగుతుంది, తెల్లారితే మిగతా కంట్రీస్ కానీ లేకపోతే పెద్దన్న పాత్ర పోషించే అమెరికా లాంటి దేశాలు కానీ ఎలా వీటిపైన కామెంట్స్ చేస్తాయి, వీటన్నిటిని ఎదుర్కోవాలి. ఇక పట్టుబడినటువంటి పైలట్ని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు తెల్లారితే కానీ ఏ నగరంలో ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి, భారత్ చేసినటువంటి ఈ స్ట్రైక్స్ వల్ల పాకిస్తాన్ ఎంత నష్టపోయింది, ఆర్మీ కండిషన్ ఏంటి, ఆర్మరీ కండిషన్ ఏంటి, వీటన్నిటిని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక
మొదలైనటువంటి నిరసనలు పీటీఐ కార్యకర్తలు లేకపోతే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి మద్దతుదారులు ఇప్పుడే ర్యాలీలు చేయడం నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు కాబట్టి తెల్లారికి అవి ఇంకా ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలి, ఇంటర్నల్ సెక్యూరిటీని పెంచుకోవాలి, బార్డర్ సెక్యూరిటీని ధైర్యం నింపాలి. వీటితో పాటు బలూచిస్తాన్ వాళ్ళంతా కూడా దూసుకొస్తున్నారు, ఆర్ముడ్ వెపన్స్తో సింధు ప్రావిన్సీ వైపు వస్తున్నారు, అనేక ప్రాంతాలను చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను అడ్డుకోవాలి. ఇన్ని సమస్యలతో పాకిస్తాన్ ప్రస్తుతం ఉంది, ఇన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. వీటికి తోడు మొదలైనటువంటి యుద్ధ వాతావరణం, ఇప్పటికే అందరికీ తెలుసు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి వీటన్నిటికీ పాకిస్తాన్ సిద్ధంగా ఉందా, లేకపోతే ఇప్పటికే లేఖలో చెప్పినట్లుగా మేము యుద్ధానికి సిద్ధంగా లేవు, యుద్ధాన్ని కోరుకోవట్లేదు అంటూ ఒక లేఖను బయటకు రిలీజ్ చేశారు. కాబట్టి రేపేమైనా కొన్ని దేశాలు మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా కాంటాక్ట్ చేసి ఆశ్రయం పొందుతారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే భారత్ తిప్పికొడుతున్నటువంటి పాకిస్తాన్ అటాక్స్ని తిప్పికొడుతున్నటువంటి విధానం, దాంతోపాటు కౌంటర్ అటాక్గా చేస్తున్నటువంటి ప్రాంతాల్లో చేస్తున్నటువంటి దాడులు, వీటిని సరిదిద్దుకోవడానికో లేకపోతే వీటిని కౌంటర్ చేయడానికే పాకిస్తాన్కి ఉన్నటువంటి సామర్థ్యం సరిపోదు. వీటికి తోడు అంతర్గత సమస్యలు, అంతర్గత రాజకీయ సమస్యలు, బలూచిస్తాన్ లాంటి అంతర్గత భూభాగ పోరాటాలు, స్వాతంత్ర పోరాటాలు, ఇవన్నీ కలుపుకుంటే పాకిస్తాన్ ఎప్పుడూ లేనంతగా ఇన్ని రోజుల్లో ఎప్పుడూ లేనన్ని ఇబ్బందులను, ఎప్పుడూ లేనన్ని సమస్యలను తలకు చుట్టుకుందని చెప్పొచ్చు.